హైదరాబాద్లో బతకాలంటే 31,000 రూపాయలు కావాల్సిందే. ఈ మాట నేననట్లేదు. ఇన్ఫోమెన్స్ సంస్థ చేసినటువంటి ఒక సర్వే రిపోర్ట్లో భాగంగా సగటు ఎవరైతే ఒక మనిషి ఉంటారో వాళ్ళు బ్రతకడానికి హైదరాబాద్లో 31,000 రూపాయలు కనీసంగా నెల రోజులకి కావాలట. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్లో ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి హైదరాబాద్లో ఇక్కడంటే అత్యంత కాస్ట్లీగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. హైదరాబాద్ 6వ ప్లేస్లో ఉందట. అయితే ఇప్పుడు హైదరాబాద్లో బతకాలంటే డెఫినెట్గా ఎవరికైనా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేయాల్సిందే. చేయకపోతే అది వేరు. ఇందులో మేజర్గా సమస్య ఏంటంటే కిరాయి ఇల్లులు. సో ఎవరైనా కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కానీ ఎవరైనా కానీ హైదరాబాద్లో ఉండాలంటే ఫస్ట్ ఇల్లు కావాలి. కాబట్టి సో కనీసంగా ఒక సింగిల్ రూమ్ తీసుకోవాలనుకున్నా కానీ 8,000 రూపాయల వరకు హైదరాబాద్లో రెంట్లు ఉంటున్నాయట. అది కూడా ఒక నార్మల్ ఉన్నటువంటి ఏరియాలలో. ఇక అదే బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ సోమాజిగూడ ఇలాంటి ఏరియాస్కి వెళ్తే డెఫినెట్గా కూడా 12,000 రూపాయలు సింగిల్ రూమ్స్కి ఒక మంచి రూమ్స్కి ఉంటున్నాయి. ఇకపోతే ఇక సింగిల్ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే మినిమంగా 15,000 రూపాయలు లేనిది సింగిల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా రావట్లేదట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సో ఇక్కడ మరి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రెంట్లు చాలా అమాంతంగా ఎలా పెరిగాయని కూడా ఉంటే కరోనా టైంలో చాలా అంటే చాలా ఇప్పుడు ఆ కోవిడ్ వచ్చిన టైంలో రెంట్లు చాలామంది తగ్గించేసి చాలా తక్కువకు ఇల్లులు దొరికాయి. బట్ ఎప్పుడైతే కోవిడ్ అయిపోయిందో సో కోవిడ్ అయిపోయిన కాంచెలి 57% నుంచి 67% వరకు కూడా రెంట్లు పెరిగినాయంట. అయితే ఇప్పుడు 57% అంటే గతంలో ఉన్నటువంటి రెంట్లతో పోలిస్తే 57 నుంచి 67% వరకు కూడా రెంట్లు పెరిగినాయి. అయితే దీంట్లో భాగంగానే చాలామంది ఇప్పుడు ఎవరికైనా కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా సో అసలు డబుల్ బెడ్రూమ్ పరిస్థితి విషయానికి వచ్చినట్టు అసలు డబుల్ బెడ్రూమ్ అనేదే మర్చిపోతున్నట్టు. ఎందుకు అనంటే కుటుంబం మొత్తం కూడా కలిసి పనిచేసినా కానీ వెళ్ళే వెసులుబాటు లేదు. దాదాపు ఒక డబుల్ బెడ్రూమ్ ఒక మంచి ఏరియాలో కావాలంటే మినిమం 25,000 రూపాయలు అటే వెళ్తున్నాయి. సో 25,000 అంటే నార్మల్గా ఒక జాబ్ చేసేటువంటి ఒక శాలరీ మొత్తం కూడా ఇంటి రెంట్కే పోతుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఏంటంటే చాలామంది జీతాలు ఆల్మోస్ట్ ఉన్నటువంటి పనిచేసేటువంటి ఉద్యోగుల సంఖ్య అందరి కూడా 15,000 కంటే తక్కువ జీతాలేనట. కనీస వేతన చట్టం ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి అయితేనేమో 21,215 రూపాయలు, నైపుణ్యం లేని వారికి అంటే ఎలాంటి టాలెంట్ లేని వారికి 17,000 చిల్లర ఇవ్వాలి. కానీ అవి కూడా కాకుండా కేవలం 15,000కి స్టిల్ 9-10,000కు కూడా చేసేటువంటి ఉద్యోగులు ఉన్నారట హైదరాబాద్లో. అది ఎలాంటి పనులైనా కావచ్చు. ఇకపోతే ఖర్చులు ఇక ఇవన్నీ కాకుండా సో ఇది ఇంటి రెంటు పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి సరుకులు గ్రాసరీ ఇవన్నీ కాకపోతే ఖర్చులు బయటికి వెళ్తే చాలు అంటే ఉన్నటువంటి పెట్రోల్ రేట్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్యకి ఇంకా పెట్రోల్ ఎక్కువనే అయిపోతుందట. సో అట్లా మినిమం 31,000 లేనిది అసలు వెళ్ళట్లేదట. ఇకపోతే ఇక కుటుంబం మొత్తం చేసినా కానీ ఇంకా ఒక్కరు స్టిల్ ఫ్యామిలీలో ఒక పర్సన్ చేసే పర్సన్ ఉంటారు. ఇక వాళ్ళ పరిస్థితి అయితే అసలు చెప్పుకోనక్కరే కూడా లేదట. చాలని జీతాలతోటి చేస్తున్నారట. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి గుర్తొచ్చే విషయం ఏంటంటే అందరూ కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సో ఇంక్రిమెంట్స్ విషయం పక్కన పెడితే సో జీతాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇచ్చేటువంటి జీతాలకు హైక్స్ ఇంక్రిమెంట్స్ పక్కన పెడితే ఉన్న జీతం ఎక్కడ పీకేస్తారన్న భయమే ఎక్కువ ఉందట ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి. ఇప్పుడున్నటువంటి జాబ్ పీకేస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, కట్ చేస్తే మళ్ళీ వచ్చే నెలకి రెంట్లు ఉంటాయి, గ్రాసరీ ఇల్లులు ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి. పిల్లల స్కూల్ ఫీజులు కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ పెద్ద సమస్య. ఏదన్నా స్కూల్కి వెళ్ళి ఒక చిన్నప్పుడు ఎల్కేజీ స్టూడెంట్కి వెళ్ళి కట్టాలన్నా కానీ మినిమం 50,000, 40,000, 70,000. సో సంవత్సరం ఫీజు మొత్తం అంటే వీళ్ళు చేసేటువంటి జాబ్లు చేసేటువంటి వాళ్ళు ఒక 5 నెలల సంపాదన మొత్తం కూడా స్కూల్ ఫీజుకి వెళ్తుందట. ఇకపోతే ఇక బస్ ఛార్జీలు, వీళ్ళకు పంపించేటువంటి ఆటో ఛార్జీలు ఇవన్నీ కలుపుకుంటే ఇంకా అసలు అది వర్ణాతీతం. సో అయితే సగటు జీతగాడు మంత్ ఎండ్ అయిపోయేసరికి వచ్చే జీతం పక్కన పెడితే మళ్ళీ కొత్తగా అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందట. ఇక ఆ మంత్ ఏదన్నా ఇన్కేస్ ఏదైనా పండగలు వచ్చి లీవ్లు ఏదన్నా పెట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే ఇంకా మళ్ళీ ఇంకా చెప్పుకోలేని పరిస్థితి. ఇక
సో అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ అంత కాస్ట్లీగా మారుతుందట. అంటే గతంలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో డెఫినెట్‌గా హైదరాబాద్ అత్యంత కాస్ట్లీగా మారిందట. ఫస్ట్ బెంగుళూరు ఉంటే ఈ ప్లేస్‌లో లాస్ట్ జైపూర్ ఉంది. అది వేరే విషయం. దాని తర్వాత ఆరో ప్లేస్‌లో హైదరాబాద్ ఉంది. సో మరి ఉన్నటువంటి ఏరియాలలో ఎక్కువగా అక్కడ బతకొచ్చు అంటే లేదు. ఎక్కడైనా కానీ మినిమమ్ అక్కడ ఒక 35,000, 31,000, 32,000. సో ఇలా అంటే 2, 3,000 తేడా తప్పితే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో ఆల్ సిటీస్‌లో కూడా అదే పరిస్థితి. మరి అన్ని ఖర్చులు పెరుగుతున్నా కానీ జీతాలు ఏదైనా పెరుగుతున్నాయంటే లేదు. జీతాలు కూడా పెరగట్లేదట. జీతాలు ఖర్చులేమో ఇయర్‌కి డబుల్, త్రిబుల్ అవుతున్నా కానీ జీతాలు మాత్రం అలానే ఉంటున్నాయట ప్రతి ఒక్కరి. అంటే హైదరాబాద్‌లో చేసేటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈవెన్ సాఫ్ట్‌వేర్ అనే కాదు, ఏ ఫీల్డ్‌లో అయినా కానీ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి, మార్కెటింగ్ చేసే వాళ్ళకి, లేదంటే షోరూమ్స్‌లలో, హాస్పిటల్స్ మనం చూస్తాం లక్షల లక్షలు ఫీజులు చేస్తారు. బట్ వాళ్ళ జీతాలు మాత్రం అంతే 15,000, 14,000 లేదంటే 20,000 అలా కెపాసిటీని బట్టి అలా ఉంటున్నాయట. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో హైదరాబాద్‌లో మాత్రం ఖర్చులు ఎంత పెరిగినా ఆదాయాలు మాత్రం అంతే ఉంటున్నాయట. సో మరి డెఫినెట్‌గా ఈ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితే. ఇది అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో పనులంటేనే క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదన్న ఒక సామెత ఉంటుంది. అది ఇప్పుడు ఈ జనరేషన్‌లో డెఫినెట్‌గా పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.